నేపాల్లో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ముఖ్యంగా ఏపీ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో వివిధ మార్గాల ద్వారా ఆర్టీజీఎస్ అధికారులు వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుకున్న వారిలో తెలుగువారు, ముఖ్యంగా ఏపీకి చెందిన వారు ఎవరైనా ఉన్నారా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. యాత్ర నిర్వహించే వివిధ టూరిస్టు సంస్థలు, ఏజెన్సీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం ఖాట్మండ్లో ఉన్నట్లు ఆర్టీజీఎస్ గుర్తించింది. ఖాట్మండ్లోని యల్లకొండ ప్రాంతంలోని ఓ హోటల్లో ఈ బృందం బస చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులను సంప్రదించి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. తామంతా క్షేమంగానే ఉన్నామని యాత్రికులు అధికారులకు తెలిపారు. తమను సంప్రదించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు యాత్రికులకు సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.